అందరికీ శుభ ఉదయం. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లట. ముందుగా వీడియోని అయితే తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో మంచి విషయాల కొరకే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. 2560 మంది విద్యార్థులు, 120 మంది టీచర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు, వాతావరణకు అనుకూలంగా భవన నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం, సమీకృత గురుకులాల ప్రత్యేకతలు. ఇక్కడ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులలో ఒక్కో దాంట్లో 2560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇందులో చదువుకోనున్నారు. 2560 మంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లట? 120 మంది టీచర్లట. అంటే చాలా పెద్దగానే ఉన్నది స్టాఫ్. ఇక్కడ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో 2560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన 4 పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి. 4 పాఠశాలలు ఈ భవనంలోనే ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. ఈ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు కూడా ఉంటాయి. అంటే మొదటి బ్లాక్ అని, 2వ బ్లాక్ అని, 3వ బ్లాకులు అని, ఇట్లా బ్లాకుల వైజ్గా ఉంటాయి. పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు ఉంటాయి. ప్రతి పాఠశాల 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. సమీకృత గురుకులానికి పరిపాలన భవనం ప్రత్యేకంగా ఉంటుంది. లైబ్రరీలో 5000 పుస్తకాలు, కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు కూడా ఉంటాయట. మంచిగానే చేస్తారు కదా, ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులలో ఒక్కో దాంట్లో ఇంతమంది ఉంటారట. మంచిగానే సౌకర్యాలు చేస్తున్నట్టుగా మరి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలకు వేర్వేరు బ్లాకులు, మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో భవన నిర్మాణాలు, మంచి సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం, ఇవన్నీ మరి విద్యార్థులకైతే సమకూర్చడం జరుగుతుంది. మంటల్లో బీరూట్, పేలుళ్లతో దద్దరిల్లుతున్న లెబనాన్. ఎక్కువగా ఇది పేపర్లో రావడం జరుగుతుంది. మంటల్లో బీరూట్, లెబనాన్ రాజధాని ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఏ క్షణమైన ఇరాన్పై దాడి, నెతన్యాహు ఏ క్షణమైన ఇరాన్పై దాడి మరి సిద్ధంగా ఉంటున్నారట. మంటల్లో బీరూట్, మరి ఈ దాడులు బాగా జరుగుతున్నాయి. ఇక సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన చేస్తున్నాడు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తొలి విడతలోనే 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. 22 నియోజకవర్గాల్లో నిర్మాణం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాత్రం మరి పేపర్లో ఇవ్వడం జరిగింది. సమీకృత గురుకులాలకైతే 11న శంకుస్థాపన చేస్తారట. ఇక 9న ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత. మరి 2024 డిఎస్సి ఫలితాలు వచ్చినాయి కదా. 2024 డిఎస్సి ఫలితాలలో మరి ఉద్యోగాన్ని సంపాదించినటువంటి అభ్యర్థులకు వారు కష్టపడి శ్రమపడి మరి వాళ్ళు విజయాన్ని సాధించారు కాబట్టి ఆ విజయానికి ఫలితంగా మరి 9న ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వారి చేతుల మీదుగా అభ్యర్థులకు మాత్రం నియామక పత్రాలను అందించడము జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో ఆదివారం సాయంత్రం సిఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఇలా దాదాపుగా మరి అందరికీ ఆ నియామక పత్రాలను అందజేయడం అనేది 9వ తారీఖు నాడు అందరికీ అభ్యర్థులకు, కొత్త ఉపాధ్యాయులకు, కొత్త గురువులకు తప్పకుండా నియామక పత్రాలను అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అభివాదం చేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడు, బాలరాజు గౌడు, అయిలి వెంకన్న గౌడు, గణేష్ చారి తదితరులు మొదలగు ఇక్కడ ఉన్నారు. కాగితాలకే పరిమితమైన బీసీ కులగణన జాజుల కాగితాలకే మరి పరిమితమైంది కదా అని మరి కుల గణన అనేది కాగితాలకే పరిమితమైపోయింది. మరి దీని గురించి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేటి నుంచి కౌంట్ డౌన్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీ కుల గణన జరిపి అందుకనుగుణంగా 42% రిజర్వేషన్ పెంచుతామని ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే విమర్శించాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ కుల గణన జరిపి అందుకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషను కాగితాలకే పరిమితమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే విమర్శించడం జరిగింది. ఇంకా చేస్తలేరు అని వీరంతా విమర్శిస్తున్నారు. ఇక హర్యానాలో 67% పోలింగ్. హర్యానా రాష్ట్రంలో 67.9% అయితే పోలింగ్ జరిగింది. హర్యానాలో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 67.9% పోలింగ్ నమోదైంది. సిర్సా జిల్లాలోని ఎలనాబాద్ స్థానంలో అత్యధికంగా 80.61%. ఇక్కడ సిర్సా జిల్లాలోని ఎలనాబాద్ స్థానంలో అత్యధికంగా 80.61% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ప్రతి ఒక్క పౌరుడు ఇప్పుడు ఓటు హక్కును అనేది వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే మనం పౌరులం కాబట్టి మన విధిని మనం నిర్వర్తించాలనే ఉద్దేశంతో మరి మనం ఓటును వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అయితే 80.61% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లోని బడ్కల్ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.27% ఓటింగ్ అయితే జరిగింది. బడ్కల్ నియోజకవర్గంలో 48.27% ఓటింగ్ అయితే జరిగింది. ఈ విధంగా హర్యానా రాష్ట్రంలో మరి 67.9% పోలింగ్ అయితే జరిగింది. ఇక్కడ విదేశీ పర్వతారోహకులు సురక్షితం వీళ్ళిద్దరు అన్నమాట. గోపేశ్వర్ ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలోని చౌకంబ మూడో శిఖరానికి వెళ్ళే మార్గంలో 3 రోజుల క్రితం చిక్కుకుపోయిన 2 విదేశీ పర్వతారోహకులను విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం రక్షించింది. వీళ్ళు మూడో శిఖరాన్ని వెళ్ళే మార్గంలో మరి వాళ్ళు అక్కడ చిక్కిపోవడం జరిగిందట. 3 రోజుల క్రితము చిక్కిపోయారు. కాబట్టి వీరిని విదేశీ పర్వతారోహకులను విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం అయితే రక్షించింది. వీళ్ళిద్దరిని అమెరికాకు చెందిన మిచెల్ తెరిసా, ఒక ఆమెమో అమెరికాకు చెందిన మిచెల్ తెరిసా డోరాకు, యూకేకు చెందిన ఫేజెనీ మానర్స్లు గురువారం పర్వతారోహణను ప్రారంభించారు. కాగా చౌకంబ మూడో శిఖరానికి వెళ్ళే మార్గంలో వారు 6015 మీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో కీలకమైన క్లైంబింగ్ గేర్లతో కూడిన బ్యాగు లోయలో పడిపోయిందట. కూడినటువంటి బ్యాగు లోయలో పడిపోయింది. దీంతో వారు అక్కడే చిక్కిపోవడం జరిగింది. ఆ విధంగా చిక్కుకపోవడం వలన ఈ క్లైంబింగ్ గేర్లతో కూడిన బ్యాగు లోయలో పడిపోవడం, వారు అక్కడ చిక్కిపోవడం వల్ల మరి విదేశీ పర్వతారోహకుల విపత్తు నిర్వహణ కేంద్రం వీరినైతే రక్షించింది. వీరి ఆచూకీ కోసము ఐఏఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు శుక్రవారం 2 హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించడం
జరిగింది. ఆదివారం వారి ఆచూకీని కనిపెట్టి రక్షించినట్లయితే మరి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా అక్కడ చిక్కుకుపోయినటువంటి పర్వతారోహకులను సురక్షితంగా విపత్తు నిర్వహణ కేంద్రం వారు రక్షించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి.